కొడుకు పోయిన దుఃఖంలో కూడా శేఖర్ రెడ్డి ఆ రోజు రవి గుప్తా గారిని నేను అదేవిధంగా మరి కొల్లాపూర్ ఎక్స్ఎమ్మెల్యే శ్రీ వీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా అభిలాష్ రావు గారు, అలాగే మరి ఎంపీపీ సోమేశ్వరమ్మ గారు, అలాగే మరి జెడ్పీటీసీ వెంకటరామమ్మ గారు, మరి ముఖ్యంగా ఈ ఫోటో చూడండి మిత్రులారా ఒక్కసారి. ఒక అమాయకుడు, మృదు స్వభావి, పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి, 52 సంవత్సరాలున్న వ్యక్తి, లక్ష్మీపల్లిలో గత 4 రోజుల క్రితం చిన్నంబావి మండలం ఘోరంగా హత్యకు గురైన వ్యక్తి. ఆ శ్రీధర్ రెడ్డి గారి నాన్నగారు శేఖర్ రెడ్డి గారు, బొడ్డు శేఖర్ రెడ్డి గారు కూడా ఇవాళ డీజీపీ గారి దగ్గరికి వచ్చారు. వారు డీజీపీ గారితో తన బాధంతా కూడా వెల్లబుచ్చుకున్నారు. మిత్రులారా, మీరు గమనించాలి, తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. హత్య జరిగి 4 రోజులైతుంది ఇప్పటి వరకు. హత్య జరిగిన రోజు ఉదయం శేఖర్ రెడ్డి గారు తన కొడుకు పోయిన దుఃఖంలో ఆయన పోలీసు వాళ్లకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని, నా కొడుకు మృతికి, నా కొడుకు మీద ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి గ్రామంలో కక్షలు కార్పణ్యాలు లేవు, ఎలాంటి విద్వేషాలు లేవు, నా కొడుకు నిద్రపోతుంటే గొడ్డలతో నరికి చంపారు, నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మినిస్టర్ ఎక్సైజ్ వాళ్ళ మనుషులే అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే మరి స్థానిక చిన్నంబావి ఎస్ఐ గారు ఆ కంప్లైంట్లో జూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి ఈయనను బలవంతంగా ఆ పేరు తీసేయించి మిగతా వాళ్ళ పేర్లు రాశారు. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు 4 రోజులైంది. ఇది మామూలు స్వాభావిక మరణం కాదు, ఇది సహజ మరణం కాదు, ఇది ఒక ఘోరమైన హత్య, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. సో ఈ హత్యలో 4 రోజులైన పోలీసులు మంత్రి జూపల్లి కృష్ణారావును కానీ వాళ్ళ అనుచరులను కానీ, లేకపోతే ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న ప్రధాన నిందితుడు కృష్ణప్రసాద్, అదేవిధంగా 2వ ప్రధాన నిందితుడు మహేష్, మరి ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించి ప్రశ్నించిన దాఖలాలు లేవు. మేము ఇంటరాగేషన్ అంటలేము, ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు. మేము 3rd డిగ్రీ పెట్టమనో టార్చర్ పెట్టమనో మేము అంటలేము. వాళ్ళని కనీసం ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు. పైగా మీరు చూస్తే జూపల్లి కృష్ణారావు అంత సీనియర్ మినిస్టర్ అయ్యుండి కూడా ఎలాంటి దయా దాక్షిణాలు లేకుండా, ఎలాంటి విచక్షణ కూడా లేకుండా ఆయన చనిపోయిన శ్రీధర్ మీద ఘోరమైన అభాండాలు వేస్తున్నాడు. మనం ఇక్కడ మీడియాలో చెప్పకూడని అభాండాలు వేస్తున్నాడు. ఒక తండ్రి ఎంత క్షోభిస్తాడు ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు ఊరోళ్ళందరూ వచ్చి ప్రధాన నిందితులు వాళ్ళ ఇండ్లు గూలగొడదాం పాండి అని అంటే కూడా కొడుకు పోయిన దుఃఖంలో కూడా శేఖర్ రెడ్డి గారు చాలా విచక్షణతోని కొడుకు పోయిన దుఃఖంలో కూడా శేఖర్ రెడ్డి ఆ రోజు ఎవరి ఇండ్లు కూడా కూల్చాల్సిన అవసరం లేదు, నా కొడుకుకు న్యాయం జరగాలి, మా కుటుంబానికి న్యాయం జరగాలి, మా బిడ్డను చంపిన వ్యక్తులు అర్జెంటుగా మరి జైలుకు పోవాలని చెప్పి కోరుకున్నాడు తప్ప అవతలోడు ఎవడు వాడిని కొట్టాలి, వాడిని చంపాలి, లేకపోతే వాళ్ళ ఇల్లు కూలగొట్టాలన్న సంస్కృతి మరి ఇక్కడ శేఖర్ రెడ్డి గారికి లేదు. కానీ ఈరోజు 4 రోజులైంది. 4 రోజులైతే ఒక్కరు కూడా ప్రధాన నిందితుడు దొరకలేదు. పైగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నిన్న జూపల్లి కృష్ణారావు ఇంట్లో, చిన్నంబావి మండలం జూపల్లి కృష్ణారావు ఇంట్లో బాజాప్తా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. మరి ఎక్కడుంది పోలీసు వ్యవస్థ, ఎక్కడుంది న్యాయం? అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయం. మంత్రి అటువైపు ఉన్నాడు, అదేవిధంగా మంత్రి అనుచరులు ఉన్నాడు. కనీసం వాళ్ళని పట్టుకొని అడగలేదు, వాళ్ళని ప్రశ్నించలేదు. వాళ్ళకి సెల్ ఫోన్లు ఉండవా? వాళ్ళ ఇళ్ళ ముందర సీసీటీవీ ఫుటేజ్లు ఉండవా? సీసీటీవీ కెమెరాలు ఉండవా? వాటికి ఫుటేజ్లు ఉండవా? అవన్నీ తీసుకోవచ్చు కదా, వాళ్ళ సెల్ ఫోన్లన్నీ కూడా అనలైజ్ చేయొచ్చు కదా. ఈయన అడుగుతున్నది ఏంది? కేవలం తన కొడుకును దారుణంగా హతమార్చిన నిందితులను పట్టుకొని జైలు అంటున్నాడు. కనీసం అది కూడా చేయలేకపోతున్నారు. ఉల్టా ఇక్కడ మా జెడ్పీటీసీ తర్వాత ఎంపీపీ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరి పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో తిరగలేకపోతూ ఉన్నారు. ఆ చిన్నంబావి ఎస్ఐ వీళ్ళందరూ అంటున్నారు చిన్నంబావి ఎస్ఐకి ముందరే తెలుసు
ఈ విషయం జరుగుతుందని. అయినా కూడా ఆ శ్రీధర్ రెడ్డి ప్రాణాలు రక్షించలేకపోయిండు. మరి ఎవరు? మరి కాంగ్రెస్ పాలనలో ఒకప్పుడు కేసీఆర్ గారు ఈ పడావుపడ్డ తెలంగాణ, బంజరు అయిన తెలంగాణను, ఎడారిగా మారిన తెలంగాణను కృష్ణానదికి కానీ తుంగభద్ర నదికి కానీ వీటన్నిటికి కూడా ఎత్తిపోత పథకాలు పెట్టి ఎన్నో టీఎంసీల నీళ్లు వారిచ్చి లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు నెత్తుటేర్లు వాలించి మనుషులను చంపుతూ ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? మేము కింద పోతేనేమో మేము ఎవరైతే ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నారో వాళ్ళను సతాయిస్తూ ఉన్నారు. ఆ కుటుంబానితో చేదోడు వాదోడుగా ఉన్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఇంటరాగేట్ చేస్తున్నారు తప్ప జూపల్లి కృష్ణారావు మినిస్టర్లు కానీ అదేవిధంగా ఆ మినిస్టర్ కింద ఉండే అనుచరులు కానీ వాళ్ళను ఒక్కరోజు కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు. మరి ఎక్కడ పోయింది మీ పోలీసు వ్యవస్థ? ఎక్కడ పోయింది మీ శాంతి భద్రత? ముఖ్యమంత్రే స్వయాన ఈ రాష్ట్రానికి హోంమంత్రి. ముఖ్యమంత్రి అయినప్పుడు మరొక పేద ఒక మామూలు సాధారణ పౌరుడికి, ఎలాంటి కేసులు లేని పౌరుడికి, చట్టబద్ధంగా నడుచుకున్న వ్యక్తికి రక్షణ కల్పించలేకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం? అందుకొరకే మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. అర్జెంటుగా డీజీపీ గారిని మేము రిమాండ్ చేసింది ఏంటంటే, సార్ మీరు మాకు లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదు, ఆ ఎస్ఐలు సీఏల మీద నమ్మకం లేదు, వాళ్ళందరూ కూడా కృష్ణారావు చెప్పు చేతుల్లో ఉన్నారు, అందుకొరకు వాళ్ళ వల్ల మాకు న్యాయం జరగదు, దీనికి అర్జెంటుగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు చంపిల్లలు బాగానే మాకు న్యాయం చేయాలని చెప్పి ఎన్నోసార్లు పోలీసులు అడిగిన సార్ వేస్ట్ వస్తారో పోతారు నేను నీళ్ళు కూడా వెళ్ళాను అందుకని వాళ్ళకి. జూపల్లి మంత్రి చెప్తా ఉన్నారు కదా, ప్రస్తుతానికి పెట్టి చెప్పారు జూపల్లి, దానికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు మీరు కూడా విన్నారు కదా, ఏం చెప్తారు? జూపల్లి సార్ ఒకటి శ్రీధర్ రెడ్డి తాగుబోతూ ఎబిచారి భూ కబ్జాదారులని అని చెప్పిండు. దానికి నేను ఇన్ని మళ్ళీ నేను సవాల్ చేసిన, ఒకవేళ శ్రీధర్ రెడ్డి భూ కబ్జాదారు వ్యభిచార పిచ్చి దింకర్ ఉంటుందంటే నీకు రుజువు చేస్తానంటే నా పట్టాల ల్యాండ్ నా పేట ఉన్న పొలం 30 ఎకరాలు ఉంది, 30 ఎకరాలు నీకు చేపిస్తా, నీవు ఒకవేళ రుజువు చేయకపోతే నీ సభ్యత్వానికి మినిస్టర్కు రీజన్ ఇవ్వమని చెప్పిన. ఈ సమాధానం రాలేదు సార్. జూపల్లి ఒక మాట అంటా ఉన్నారు, ఆ ఊరికి వెళ్ళి ఎవరు చెప్తా సార్, జూపల్లికి ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు కూడా నాకు 30 ఎకరాలు నా పేట పట్టా ఉంది సార్ ల్యాండ్, నా రాసి నీ చేతులు ఇస్తాను, నీవు ఆయన రాసి సభ్యత్వం ఆయనకేవాను, ఆయన ప్రూఫ్ చేస్తే నా పట్టాపురం ఆయనకి ఇచ్చేస్తా, ఆయన చేయలేకపోతున్నాయంటే నాకేవాను. ఏంది అవసరంగా ఏం చెప్పాలి? భూ కబ్జా అంటే ఏంది సార్? భూ కబ్జా అంటే వాడు కబ్జా చేసి నేను ప్రూఫ్ చేస్తా, వాళ్ళు కబ్జాలు చేసి బండికాలను నేర్పించి కబ్జాలు అంటారు. ఒకవేళ మేము అన్నదమ్ములో దున్నుకుంటూ సెంటు అటు ఇటు దున్నుకుని కదా, అది కబ్జానా? కంప్లైంట్ చేయడానికి పోయినప్పుడు ఏం జరిగిందండి? మీరు ఎవరో పేర్లు రాశారు, వారు ఎవరు పేర్లు చేయమన్నారు? వాళ్ళు మాకు చెప్తారు, నీ పార్టీలో కలిస్తే నీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు. అవేళ మేము కలుపుతాం సార్, పార్టీలకు అయితే తీసేస్తాం అన్నీ అంటే ఎవరు కలుపుతారు పార్టీలో? నీకు మస చెప్తాను నువ్వు.